జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి విద్యార్థి బాధ్యత అని గ్రీన్ క్లైమేట్ టీమ్ ఏఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జీవి రత్నం పేర్కొన్నారు. కర్నూలు నగరవనంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మనిషి జీవితం పూర్తిగా ప్రకృతిపై ఆధారపడినదని తెలిపారు. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ లేకుంటే కొన్ని క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతామని గుర్తు చేస్తూ చెట్లు పెంచడం ఎంత ముఖ్యమో వివరించారు. ప్రతి ఒక్కరూ చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించాల్సిన బాధ్యత కూడా తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల లుద్దిపల్లి గ్రామంలో పనిచేస్తున్నాను బాలిక సైన్స్ టీచర్గా. మనము పిచ్చుకల ఆహారాన్ని ఇవ్వడానికి ఒక వాడి పడేసిన ఒక ప్లాస్టిక్ బాటిల్తో చాలా తక్కువ ఖర్చుతో ఒక 15 రూపీస్తో ఈ విధంగా మనం ఒకటి బడ్కు మనం ఆహారం ఇవ్వడానికి తయారు చేసి పెట్టినట్లయితే పిచ్చుకలకు ఆహారం ఇవ్వడానికి చాలా యూజ్ఫుల్ గా ఉంటుంది. చాలా తక్కువ ఖర్చుతో వాడి పడేసే ప్లాస్టిక్ బాటిల్స్ కూడా మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం పిచ్చుకలకు ఆహారం ఇవ్వడం ద్వారా మనం పిచ్చుకలను బతికించుకునే వాళ్ళం అవుతాము. మన పూర్వీకులు కూడా జొన్నలు సద్దలు ఇలా పంట వచ్చిన తర్వాత వాటిని తీసుకొచ్చి ఇంటి ముందర వేలాడదీసేవాళ్ళు. ఎందుకు అంటే పిచ్చుకలకు ఆహారం ఇద్దామని పూర్వకాలం నుంచి కూడా మన తాత ముత్తాతలు కూడా అందరు కూడా వాటికి సహాయం చేసేవాళ్ళు. ఏమంటే ఇప్పటి కాలంలో అంతా కాంక్రీట్ బిల్డింగ్స్ అయినందుకు అలా వేలాడదీయట్లేదు. ఈ విధంగా మనం చెట్ల దగ్గర ఇంటి ముందర ఇలా కట్టేసి పెట్టినట్లయితే ఇందులో మనం రోజు ఒక పిడికల గింజలు పెట్టినట్లయితే వాటికి ఫుడ్ మనం అవైలబిలిటీగా అందజేయడానికి అవకాశం ఉంది. పేరు ఏ పుల్లమరాజు. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా ఆదోని యందు పనిచేస్తున్నాను. ఈరోజు నేచర్ ఈజ్ అవర్ ఫ్యూచర్. నేచర్ గివ్స్ ఎవ్రీథింగ్ ఫర్ అస్ బట్ నథింగ్ ఆస్క్స్ ఫ్రమ్ అస్. ప్రకృతియే పరమోత్తమమైన పాఠశాల. కాబట్టి పాఠశాల ఎందలి విద్యార్థులకు అలాగే ప్రజలకు చెట్ల యొక్క ప్రాముఖ్యతను, మరి అందుకు ప్రధానమైనటువంటి వనరులైనటువంటి విత్తనాల యొక్క సేకరణ, అలాగే విత్తనాలు ఎలా వ్యాప్తి చెందుతాయి, అలాగే విత్తనాలను ఎలా మనం సంరక్షించుకోవాలి, ఎలా వాటిని స్టోర్ చేసుకోవాలి, అలాగే విత్తనాల వ్యాప్తిలో మనము భాగస్వాములమై మొక్కల యొక్క వ్యాప్తి అలాగే చెట్లు నాటడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించడంలో మనం ముందుగా అవగాహన చేసుకొని విత్తనాలు ఎక్కడెక్కడ లభిస్తాయి, ప్రధానంగా చెట్ల తొర్రల్లో కావచ్చు, లేకపోతే ఇంకా నేలపైన కావచ్చు, అవే కాకుండా వివిధ ప్రదేశాలలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి విత్తనాలను మనం సేకరించడంలో ప్రధానంగా ఆలోచించాలి. మరి ముఖ్యంగా స్వదేశీ విత్తనాల పట్ల మనం అవగాహన పెంపొందించినట్లయితే ఈ విత్తనాల ద్వారా మన దేశంలో మన ప్రాంతంలో ఉన్నటువంటి పరిసరాలకు అనుగుణంగా పెరిగేటువంటి విత్తనాల సేకరణ మనం చేసినట్లయితే తొందరగా మనం విత్తనాల ద్వారా వాటికి సరైనటువంటి అడవుల్లో విహరిస్తూ జీవ వైవిధ్యాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవడం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని ఆయన అన్నారు. ప్రకృతితో దగ్గరగా మమేకమైతే జీవుల విలువ అర్థమవుతోందని తెలిపారు. భూమిపై ఉన్న ప్రతి జీవి ఒక గొలుసులో భాగమని, ఏ జీవి అంతరించినా దాని ప్రభావం చివరికి మానవుడిపైనే పడుతోందని వివరించారు. అందుకే జీవ వైవిధ్యాన్ని కాపాడటం మన అందరి కర్తవ్యం అని పిలుపునిచ్చారు. జిల్లా సమన్వయకర్త ఆకుల రాజశేఖర్ మాట్లాడుతూ ఇలాంటి ప్రకృతి కార్యశాలలు విద్యార్థుల్లో పర్యావరణపై అవగాహన పెంచుతాయని తెలిపారు. ఈ నేచర్ క్యాంపుకు విచ్చేసినటువంటి అందరికీ హరిత శుభోదయం. నా పేరు మద్దులేటి. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నన్నూరు ఓరకల్ మండలంలో పనిచేస్తాను. అయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ అనేది మనకి ఈరోజు అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశంగా తెలియజేస్తూ, మొక్కలు లేకపోతే ఈ భూమండలం మీద ఉన్నట్టు ఏ జీవరాశి కూడా మనుగడ కొనసాగించలేదు. ఈ మొక్కల వల్ల మాత్రమే మానవాళికి ఉపయోగకరమైనటువంటి మెడిసినల్ ప్లాంట్స్ కానీ, ఆక్సిజన్ కానీ, మరి జీవ వైవిధ్యము ఎంత ఉంటే అంత ఈ యొక్క జీవి ఏదైతే జీవి ఉందో ఆ జీవికి అన్ని రకాల సౌలభ్యంతో కలిగినటువంటి మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో పెరుగుతాయి. కాబట్టి వారికి చాలా ఆవశ్యకత ఉంది. మనకు మొక్కల ఆవశ్యకత మరి పండ్లు ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది. ఇలా అనేక విషయాలు మనకు ఈ మొక్కల ద్వారా మనం నేర్చుకుంటాం. థ్యాంక్ యూ. My name is S. Nazima, biology teacher in KGVV Kallur Minority, Lakshmipuram. సీడ్ కలెక్షన్, సీడ్స్ మనం వెజిటేబుల్ సీడ్ కావచ్చు, ఫ్రూట్ సీడ్స్ కావచ్చు, అవన్నీ మనం కలెక్ట్ చేసుకొని అన్ సీజన్ గా ఉన్నప్పుడు కూడా అవన్నీ కలెక్ట్ చేసుకొని మనం రెయిన్ పడినప్పుడు అవన్నీ సీడ్స్ కంపల్సరీగా నాటాలి. మన ఇంట్లో కావచ్చు, గార్డెన్స్ లో బ్యాక్ సైడ్ కావచ్చు, ఓపెన్ ప్లేస్ లో కావచ్చు, మన స్కూల్స్ లో కావచ్చు, ఎనీ ఓపెన్ ప్లేస్ లో ఇవి సీడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసుకొని ఎత్తి పెట్టి ఇవన్నీ మనము వర్షాలు పడిన తర్వాత కంపల్సరీగా నాటాలి. ఇవన్నీ ఫ్యూచర్ జనరేషన్ కి కూడా ఈ ఫ్లవర్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ ప్లాంట్స్ కావచ్చు, మనకందరికీ యూజ్ అవుతుంది. నగరవనంలో పక్షుల కిలకిల శబ్దాలు, సహజ వాతావరణం విద్యార్థులకు ఆకట్టుకున్నాయని చెప్పారు. కార్యక్రమంలో భాగంగా బియ్యం పిండితో ముగ్గులు వేయడం, ఆ పిండిని చీమలు తీసుకువెళ్లడం వంటి చర్యల ద్వారా జీవుల మధ్య సంబంధాన్ని చూపించడం ప్రత్యేకంగా నిలిచింది. అలాగే విద్యార్థులు వివిధ జీవుల మాస్కులతో చేసిన ప్రదర్శనలు ఆకర్షణగా మారాయి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ బోయినపల్లి వెల్దుర్తిలో బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను.
ఇప్పుడు మనము ఎన్జీసీలో భాగంగా పిల్లలకు ఈ నగరవనాన్ని విజిట్కి తీసుకొచ్చాము. అందులో భాగంగా చెట్ల పెంపకం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాం. వాళ్ళకు చెట్లు ఎందుకు పెంచాలో చెప్తూ వచ్చారు మీరు. అయితే ఎలా పెంచాలి, చెట్లను సామాజికంగా పెంచడానికి కోసము ఒక కాన్సెప్ట్ ఏంటంటే సీడ్ బాల్స్ తయారు చేసి ఆ సీజన్లో వర్షాకాలంలో సీడ్ బాల్స్ను వివిధ ప్రాంతాల్లో కొండలు, బయలు ప్రదేశాలు, అడవుల్లోనూ వాటిని విసిరివేయడం ద్వారా రకరకాలైనటువంటి మొక్కలు వాటంతటా అవే వైల్డ్ ప్లాంట్స్గా పెరుగుతూ మరి పచ్చదనాన్ని అభివృద్ధి చేయడానికి వీలవుతుంది. మరి మన పాఠశాలల్లో విద్యార్థులను మోటివేట్ చేసి సీడ్ బాల్స్ తయారు చేసే విధానాన్ని నేర్పించి వాళ్ళను ఆ సీడ్ బాల్స్ను విస్తరించే విధానాన్ని తెలియజేస్తే బాగుంటుంది. నా పేరు రంగస్వామి. నేను జీవశాస్త్ర ఉపాధ్యాయుని, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గుడికెల ఎమ్మెల్యే మండలం, కర్నూలు జిల్లా. సో ఈరోజు మనం ఈ యొక్క నేచర్ క్యాంప్లో విద్యార్థులంతా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, మనం పంటల యొక్క పెరుగుదలకు, పంటల వేగంలో అధిక దిగుబడి రావడానికి మనం ఎక్కువగా రసాయన ఎరువులను వాడుతున్నాం అన్నమాట. ఇన్సెక్టిసైడ్స్, పెస్టిసైడ్స్ రూపంలో అనేకమైనటువంటి విచక్షణారహితంగా వాళ్ళు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకు ఉపయోగకరమైనటువంటి కీటకాలు ఏదైతే మొక్కలలో ఫలదీకరణకు ఉపయోగిస్తాయో ఆ ఫలదీకరణం చేసేటటువంటి కీటకాలు సంహరించబడుతున్నాయి అన్నమాట. సో ఈ యొక్క విలువైన కీటకాలు, మరీ ముఖ్యంగా తేనెటీగ అనేది మన ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి కీటకం అది. సో ఈ యొక్క క్రిమి సంహారకులను మన పంట పొలాల్లో విచ్చడిగా ఉపయోగించడం వల్ల తేనెటీగలు అనేవి చంపబడుతున్నాయి. డ్రాగన్ ఫ్లైస్, తుమ్మెదలు, అనేకమైనటువంటి కీటకాలు చంపబడటం వల్ల ఫలదీకరణ జరగక పంటల దిగుబడి తగ్గిపోతా ఉంది. ఇంతేకాకుండా విష రసాయనమైనటువంటి నైట్రస్ ఆక్సైడ్ అనేది కూడా విలువడి గాలిని కూడా కాలుష్యం చేస్తూ ఉంది. ఈ సందర్భంగా పక్షులు, ఇతర జీవులకు నీరు, ఆహారం అందించే పాత్రలు, గూళ్ళు తయారు చేసే విధానంపై కూడా శిక్షణ ఇచ్చారు. వేసవి కాలంలో పక్షులకు నీరు అందించడం వంటి చిన్న చర్యలు కూడా జీవ వైవిధ్య పరిరక్షణలో కీలకమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థుల్లో ప్రకృతి పట్ల బాధ్యత పెంపొందించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. మొత్తంగా ఈ కార్యక్రమం విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడంతో పాటు ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యతను కూడా గుర్తు చేసింది. చేద్దాం, మన ఇంటి పిచ్చుకల్ని మనమే రక్షిద్దాం, అలాగే మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం. మన ఇంటి చుట్టుపక్కల ఉండే పక్షులకి ఈ వేసవి కాలంలో వాటికి తగ్గట్టుగా నీటిని, అలాగే కొద్దిపాటి ఆహార ధాన్యాలను ఇవ్వడం వల్ల వాటి యొక్క ఆవాసాన్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాము. అలాగే వాటి సంతతి పెరగడానికి మనము తోడ్పడిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ.